అందరికీ నమస్తే అండి. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, అడుగుతా ఉన్నారు. ఆ రోజు రేపు రాబోతుంది అనమాట. నేను ఊరికెళ్ళి వచ్చానండి. ఈ అప్డేట్ నేను మార్నింగే ఇచ్చుండేదాన్ని, మీకు వీడియో చేసి పెట్టుండేదాన్ని. జస్ట్ నేను ఇంకా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి కూడా ఎంటర్ అవ్వలేదు. ఫస్ట్ అయితే మీతో మాట్లాడేయాలని వీడియో చేస్తున్నాను. లేట్గా అప్డేట్ ఇస్తున్నాను, ఏమనుకోవద్దండి. మన దివ్యాంగులకి ఫ్రీ బస్ పాస్, దీని మీద చాలా అపోహలు, క్లమ్జీనెస్ ఉందన్నమాట, క్లారిటీ లేదు. నేను అదే పోయినసారి కూడా చెప్పిన, కొంచెం ఓర్పు పట్టుకోండి. ఎదురికి 18వ తారీఖు వస్తుంది కదా, మన ముఖ్యమంత్రి గారు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు అని చెప్పాను కదా. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చారు, ఇక్కడ కూడా ఇస్తాను, మీరు చదువుకోండి కావాలంటే. కటింగ్ తీసి పెట్టినాను. విషయం ఏమంటే, మన దివ్యాంగులకు ఆంధ్ర అంతా, ఏపీ మొత్తం ఎక్కడ ఉన్నా కానీ, అటు నుంచి ఇటు కానీ, ఇటు నుంచి అటు కానీ ఫ్రీ బస్ పాస్, ఫ్రీగా ఉచితంగా ప్రయాణం అన్నమాట. ఉచిత ప్రయాణంలో ఏమేమి కావాలి, ఏ డాక్యుమెంట్లు ఉండాలి, ఎట్లాంటి బస్ పాస్ ఉండాలి, ఎవరికి ఇస్తారు, ఎట్లా అప్లై చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ కూడా ఎస్కాట్ ఉందన్నారు కదా, ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎవరికి ఇస్తారు, ఇలాంటి విషయాల మీద తెలుసుకోబోయే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. చక్కగా హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానికి ఏం డబ్బులు అవ్వండి, పాయింట్లు వస్తాయి. ప్లీజ్ కొంచెం హైప్ చేయండి. మరి అయితే వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, 3 రకాలుగా మనము బస్ పాస్ని, ఫ్రీ బస్ పాస్ని ఇచ్చేసుకోవచ్చు. ఒకటి వచ్చి మన మిత్ర యాప్, 2 వచ్చి మాన్యువల్గానే బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకోవటము, 3వది వచ్చేసి వెబ్సైట్ ద్వారా. ఈ 3 రకాల ఆప్షన్లు ఉంటాయి. అసలు ఎటువంటి ఫ్రీ బస్ ప్రయాణం చేయాలంటే ఎటువంటి పాసులు ఉండాలి, దీన్ని మనం మాట్లాడుకుందాం. రేపు 18వ తారీఖు గుంటూరులో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. చాలా సంతోషం అండి. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నాము. అనుకున్న తరుణం రానే వచ్చింది. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున, దివ్యాంగులందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. ఉచిత ప్రయాణం కల్పించినందుకు మా తమ్ముళ్ళు, మా అన్నలు అందరికీ ఫ్రీ బస్సు, హ్యాపీగా జర్నీ చేయండి. అంతా మీరు ఆల్ ది బెస్ట్ అండి. అట్లాగే మన చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బాబాయిలు, పెన్నమ్మలు అందరూ, మన ఎంటైర్ దివ్యాంగుల ఫ్యామిలీ హ్యాపీగా ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా ప్రయాణం చేయండి. ఓకేనా? ప్రయాణం చేయాలంటే ఏం కావాలి? బస్ పాస్ ఉండాలి. 3 రకాలుగా బస్ పాస్ తీసుకోవచ్చు. ఎవరికి బస్ పాస్ కల్పిస్తున్నారు అంటే, బ్లైండ్ 100% ఉన్న వాళ్ళకి ఎస్కాట్లో 50%, మానసిక వైకల్యము, ఆర్తో వాళ్ళు, శారీరక లోపం ఉన్నవాళ్ళు 69% ఉన్న వాళ్ళకి ఎస్కాట్ మనతో పాటు మనకు ఫ్రీ అండి. అర్థమవుతుందా? మనకు ఫ్రీ, మనతో పాటు మనకి ఎవరొకళ్ళు కావాలి, వాళ్ళకి 50%, రూపాయి అనుకో, ₹10 తీసుకుంటారు వాళ్ళు, మనతో పాటు వచ్చిన వాళ్ళకి. అర్థమైందా? ఇది క్లారిటీ. మరొచ్చి బస్ పాసులు, ఎవరికైతే ఇదివరకు క్లియర్గా అయినండి, ఇదివరకు ఫ్రీ కాకుండా కన్స్ట్రక్షన్ బస్ పాస్ తీసుకొని ఉన్నాం కదండి మన దివ్యాంగులము, 50%తో బస్ పాసులు ఉండయి. అది 3 సంవత్సరాలకి ఉండయి. ఆ 3 సంవత్సరాల బస్ పాసు, 3 సంవత్సరాలు కావండి, 2 సంవత్సరాలు కావచ్చు, 1 సంవత్సరం కన్స్ట్రక్షన్, ఎవరైతే దివ్యాంగుల కన్స్ట్రక్షన్ ఇదివరకు పొంది ఉన్నారో వాళ్ళ మళ్ళీ టెన్షన్ పడొద్దండి. మళ్ళీ వెళ్ళి మీరు ఫ్రీ బస్ పాసులకి వెళ్ళగాకండి. ఎందుకంటే ఇది వ్యాలిడిటీ, ఇది చెల్లిద్ది. మీ దగ్గర ఎవరి దగ్గర అయితే, మన దివ్యాంగుల దగ్గర 50%తో కన్స్ట్రక్షన్ పాసులు ఉండయో వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇది క్లారిటీ. ఓకే? అది ఎప్పటిదాకా? మీ బస్ పాసులో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎండ్ అయిపోతుందో అప్పుడు దాకా మీరు ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు. అర్థమైందా? ఒకళ్ళకి 1 సంవత్సరం ఉంటుంది, ఒకళ్ళకి 6 నెలలు ఉంటుంది, ఒకళ్ళు 3 రోజులు ఉంటుంది. వాట్ ఎవర్, ఆ టైం పీరియడ్ వరకు మీరు మళ్ళీ వెళ్ళి అక్కడ మళ్ళీ పరిగెత్తగాకండి. హడావుడిగా వెళ్ళేసి ఫ్రీ బస్ పాస్ అంట అని వెళ్ళగాకండి. మీకు ఇది సరిపోతుంది. అర్థమవుతుంది కదా? మీరు వెళ్ళగాకండి. మీకు
సరిపోతుంది. ఆ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి బస్ పాస్ని తీసుకోవచ్చు. మరైతే లేని వాళ్ళ పరిస్థితి, మీ మీ ఊర్లో ఉన్న బస్ డిపోకి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళి ఒక సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఒక ఫోటో ఇస్తే మీకు బస్ పాస్ ఇస్తారు. దీంతో ఫ్రీ టికెట్కి ఎలిజిబుల్. ఓకే, క్లారిటీ అర్థమైందా? 3 వేస్లో మీరు ఈ ఉచిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. 1 వెబ్సైట్ ద్వారాగా, 2 మనమిత్ర, 3వది వచ్చేసి ఆన్లైన్. మనం మాన్యువల్గా వెళ్ళి మన బస్ కౌంటర్లో తీసుకోవచ్చు. అర్థమైందా? డాక్యుమెంట్లు వచ్చేసి సదరం సర్టిఫికెట్ కంపల్సరీ అండి. సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఇది తీసుకొని వెళ్ళండి. హ్యాపీగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి. చక్కగా రేపు పొద్దునే విడుదల అవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇవి ఎవరెవరికి ఏ డాక్యుమెంట్లు, ఎక్కడ, ఎంత పర్సెంట్ ఎవరికి ఇస్తారు, ఇవన్నీ బ్రీఫ్గా చెప్పాను అనుకుంటున్నాను నేను. మరి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. మీరు ఎవరు టెన్షన్ పడవద్దండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇది ఉచిత బస్సు ప్రయాణం గురించి. పాసుల గురించి కూడా చెప్పాను కదా. ఎవరికైతే లేవో వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ఈ 3 పెట్టి తీసుకొచ్చుకోండి. ఫోటో, ఆధారు, సదరం పెట్టి ఉచిత బస్ ప్రయాణానికి కన్సెషన్ ఇస్తారు. మనశక్తి అంట దీని నామకరణం. దీని పేరు మనశక్తి, దివ్యాంగుల మనశక్తి. ఓకేనా? దీంతో హ్యాపీగా ఉండండి. ఇదండి విశేషాలు. మరొక వీడియోతో నేను మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ నాకు తెలియజేస్తూ ఉండండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. నేను మీ మధు. థ్యాంక్ యూ.